హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈసారి ఏమాత్రం సందడి చేయని టీం ఏదైనా ఉందంటే అది పంజాబ్ కింగ్స్, ది రన్నర్ అప్ ఆఫ్ లాస్ట్ సీజన్. ఇది ఎక్స్పెక్టెడే కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ ఏం లేదు, 11.5 crores ఉన్నాయి. అండ్ తీసుకోవాల్సిన ప్లేయర్స్ కూడా 4 slots మాత్రం మిగిలి ఉన్నాయి. ఓన్లీ జస్ట్ 4 slots, దాంట్లో 2 ఫారిన్ స్లాట్స్. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు సందడి చేస్తారు? వాళ్ళ టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. నో డౌట్ మ్యాక్స్వెల్ ఇంగ్లీష్ నిష్క్రమణ తర్వాత కొంత వాళ్ళకి కొంత వెలితి ఏర్పడిన మాట నిజమే, కానీ ఆల్రెడీ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ బ్యాకప్స్. లాస్ట్ టైం వాళ్ళు మిచిల్ ఓవెన్ని తెచ్చుకున్నారు. సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ మ్యాక్స్వెల్ ప్లేస్ ఫిక్సప్ అయిపోయింది. మిచిల్ ఓవెన్ ఈజ్ ఎ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, మ్యాక్స్వెల్ ఈజ్ ఎ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ స్టిల్ ఆ ప్లేస్ కొంతవరకు కవర్ అయిపోయింది. కాబట్టి ఐ థింక్ చాలా కూల్గా వెళ్ళారు, కూల్గానే ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ క్యాప్టెన్ కూడా వచ్చాడు. వాళ్ళ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆక్షన్ టేబుల్ మీద, మనం క్యాప్టెన్స్ ఆక్షన్ టేబుల్ మీదకి రావడం చాలా అదుగా చూస్తాం. గతంలో రిషబ్ పంత్ కూడా వచ్చాడు. రిషబ్ పంత్ కూడా అప్పుడు ఇంజర్డ్ లిస్ట్లోనే ఉన్నాడు. ఇప్పుడు శ్రేయస్ కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. ఈజ్ రికవరింగ్, ఆఫ్ కోర్స్ విల్ బి ఫిట్ వెరీ సూన్. సో క్యాప్టెన్ వచ్చినా ఏమొచ్చినా కూడా ప్రీతి జింటా వాజ్ మిస్సింగ్, ఆఫ్ కోర్స్. బట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు చాలా లేట్గా వాళ్ళు ఆ ప్యాడిల్ లేపారు. దాదాపు 2 hours వరకు పంజాబ్ కింగ్స్ గురించి ఎవరు మర్చిపోయారు అందరూ. పంజాబ్ కింగ్స్ దే డిడ్ంట్ బిడ్ ఫర్ ఎనీబడి. అంటే 70 players మనకు తెలుసు కదా, ఆక్షన్లో 70 players వాళ్ళకి కాస్త స్లోగా అవుతుంది. తర్వాత యాక్సెలరేటెడ్ రౌండ్ ఉంటుంది. అప్పుడు ఇంత ఎక్కువసేపు టైం ఇవ్వరు, గబగబా నేమ్స్ చదివేసి తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తారు. యాక్సెలరేటెడ్ రౌండ్ అప్పటికి కానీ వాళ్ళు తేరుకోలేదు. అంటే వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా లేదు, కాబట్టి వాళ్ళు ఎవరి కోసం పోటీ పడలేదు. అలాగని ఏదో ప్యాడిల్ లేపి మిగతా వాళ్ళ ప్రైస్ పెంచే ప్రయత్నం కూడా చేయలేదు. సో వాళ్ళు చాలా కూల్గా చేశారు. అండ్ దే గాట్ వాట్ ఆల్ దే వాంటెడ్ దే గాట్ అని నాకు అనిపించింది. సో ప్రధానంగా వాళ్ళు ఇద్దరు ప్లేయర్స్ని తీసుకున్నారు, ఫారిన్ ప్లేయర్స్ ఇద్దరు. వాళ్ళు కావున్నవే 4 slots. దాంట్లో ఎవరిని తీసుకున్నారంటే కూపర్ కానలీ ఈజ్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్. ఆస్ట్రేలియా తరఫున ఇండియా పైన కూడా ఆడినవాడు. అండ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో అతను ఉండడం, ఈ టీంలో ఎక్కువ రైట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు కాబట్టి అతను ఉంటే అతని ప్రెజెన్స్ వాళ్ళకి చాలా బెటర్గా మిడిల్ ఆర్డర్లో కనిపిస్తుంది. సో అతను మ్యాక్స్వెల్ రోల్ని అతను ఫిల్ చేయొచ్చు. అండ్ మిచెల్ ఓవెన్, వీళ్ళిద్దరిలో ఒకరే ఆడే అవకాశం కనిపిస్తుంది మోస్ట్లీ. సో మిచెల్ ఓవెన్ అంత గొప్పగా ఆడకపోతే, ఇండియాలో పెద్దగా ఆడలేదు అతను, అప్పుడు ఆడలేదు అనుకుంటా ఇండియాలో. సో మిచెల్ ఓవెన్ కనుక ఆశించిన స్థాయిలో ఆడకపోతే కూపర్ కానలీ ఆ ప్లేస్ ఫిలప్ చేయగలడు. చాలా ఎక్సైటింగ్ ప్లేయర్. అశ్విన్ కూడా అతని గురించి ట్వీట్ చేయడం జరిగింది. కూపర్ కానలీ లాస్ట్ ఇయర్ బిగ్ బ్యాష్లో కూడా హీ డిడ్ రియలీ వెల్, వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్. ఈసారి అయితే ఆడిన 2 మ్యాచ్ల్లో, ఇందాక కూడా చూశాను నేను, 2 మ్యాచ్లో 2 50s చేశాడు. ఆ 2 50s కూడా 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. మరి వికెట్స్ ఎంత చేశాడని చూడలేదు, బట్ ఈజ్ అన్ ఆల్రౌండర్. చాలా ఎక్సైటింగ్ టాలెంట్. సో ఎక్కువగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని తీసుకుంటారు వీళ్ళు, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ కోచ్ ఆస్ట్రేలియన్ కాబట్టి అతని సేవ్ ఉంటుంది కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇక మార్క్ యాన్సన్, అజ్మతుల్లా ఉమర్జా లాంటి వాళ్ళు తప్ప మిగతా 6 మంది కూడా ఆస్ట్రేలియన్స్ ఉంటున్నారు ఈ టీంలో. సో ఆస్ట్రేలియన్ బయాస్ ఉంటుంది. బయాస్ అంటే అతనికి తెలుసు ఆస్ట్రేలియన్స్ దగ్గర నుంచి తెలుసు కాబట్టి వాళ్ళని తీసుకుంటాడు. అలాగే అతని నిర్ణయానికి వాళ్ళు వదిలేస్తారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అండ్ హీ హాస్ బిన్ డూయింగ్ వెల్ కదా. లాస్ట్ టైం హీ హాస్ ప్రొడ్యూస్డ్ రిజల్ట్స్. ఫైనల్ దాకా తీసుకెళ్ళి ఫైనల్లో చాలా నేరో మార్జిన్తో ఓడిపోయారు ఆ టీం. సో అతను తీసుకున్నారు. తర్వాత బెన్ ద్వార్షస్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను కూడా ఆస్ట్రేలియన్, అతను తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి పేసర్ ఎందుకు కావాలంటే, వీళ్ళ టీంలో హర్షదీప్ మినహా పెద్దగా ఇండియన్ పేస్ బౌలర్స్ అంటే గన్ బౌలర్స్ లేరు. వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు, యష్ ఠాకూర్ కూడా ఉన్నాడు. వైశాఖ్ విజయ్ కుమార్తో లాస్ట్ ఇయర్ మనం చూసాం, వైడ్ యార్కర్స్ అతనితో ఒక ఎక్స్పెరిమెంట్ చేయించారు. అది కొంతవరకు క్లిక్ అయింది. సో అతను ఒక సర్ప్రైజ్ ప్యాకెట్గా లాస్ట్ ఇయర్ అతని చేత వైడ్ యార్కర్స్ అతనికి స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి మరీ వేయించారు. 1-2 మ్యాచ్ల్లో హీ హాస్ క్రియేటెడ్ సమ్ ఎక్సైట్మెంట్. అంటే వైడ్ యార్కర్స్ ద్వారా కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే దే ఆల్సో హ్యావ్ యష్ ఠాకూర్ ఈసారి ముస్టాక్ అలీలో చాలా మంచి రికార్డు ఉన్న బౌలర్. యష్ ఠాకూర్ గతంలో ఐపీఎల్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఉన్నారు కానీ హర్షదీప్ స్థాయి అంటే ఇంటర్నేషనల్ బౌలర్ కానీ కొంచెం మంచి బౌలర్స్ లేరు కాబట్టి దే ఆర్ డిపెండింగ్ మోస్ట్లీ ఆన్ దేర్ ఫారిన్ బౌలర్స్. దే ఆల్రెడీ హ్యావ్ లోకీ ఫర్గ్యూసన్తో పాటు బెన్ ద్వార్షస్ అండ్ అనదర్ ఆస్ట్రేలియన్ జేవియర్ బ్యాట్లెట్ కూడా ఆ టీంలో ఉన్నాడు. సో ఉమర్జాయ్ ఈజ్ అన్ ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కానీ
ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి దే వాంటెడ్ సమ్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్. సో బెన్ ద్వార్షుస్ని తీసుకున్నారు. సో వాళ్ళకున్న లిమిటెడ్ అమౌంట్లో ద్వార్షుస్కి 4.5 crore 4.4 crores, కానలీకి 3 crores అంటే చిన్న అమౌంట్కి వాళ్ళిద్దరిని వాళ్ళు తీసుకోగలిగారు. ఇంకో ఇద్దరిని తీసుకున్నారు, ప్రవీణ్ దూబేని తీసుకున్నారు వాళ్ళు. ప్రవీణ్ దూబే గతంలో కూడా వీళ్ళకి ఆడాడు. ఐపీఎల్లో ఈజ్ నాట్ ఎ న్యూ కమర్, యంగ్స్టర్ కూడా కాదు, 32 years, కర్ణాటక లెగ్ బ్రేక్ బౌలర్. సో అతన్ని తీసుకున్నారు. ఎందుకంటే మరొక విశాల్ నిషాద్ అని ఒక యూపీకి చెందిన అతన్ని బేస్ ప్రైస్లో 30 lakhs అతను కూడా తీసుకున్నారు. అతను కూడా లెగ్ బ్రేక్ బౌలర్. ఎందుకంటే చహల్ పెద్దగా ఎక్కువ క్రికెట్ ఆడట్లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంజరీస్ అయినా ఏమైనా చహల్కి బ్యాకప్గా ఉంటుందని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకున్నట్టుగా ఉన్నారు. దే ట్రైడ్ ఫర్ రాహుల్ చహర్. గతంలో రాహుల్ చహర్ వీళ్ళకి ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. రాహుల్ చహర్కి ఒక అమౌంట్ వరకు వెళ్ళి ఆగిపోయారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అమౌంట్ లేదు కాబట్టి, బికాస్ దే హ్యావ్ టు ఫిల్ సమ్ ఫారిన్ స్లాట్స్ కూడా కాబట్టి రాహుల్ చహర్ కోసం వాళ్ళు గట్టిగా వెళ్ళలేదు. రాహుల్ చహర్ వచ్చుంటే ఇంకా బాగుండేది వాళ్ళు, ఇంకా మంచి బ్యాకప్గా ఉండేవాడు. ఎందుకంటే వీళ్ళ హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, చహల్ ఉన్నాడు, ఇంకా గొప్ప స్పిన్నర్స్ ఎవరు లేరు. ముషీర్ ఖాన్ ఉన్నాడు, కానీ ముషీర్ ఖాన్ బేసికలీ ఈజ్ అన్ ఆల్రౌండర్. ఇప్పుడు కూపర్ కానలీ ఆడాడు. సో దే వాంటెడ్ సమ్ స్పిన్ బౌలింగ్ బ్యాకప్స్. సో దాంట్లో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ మళ్ళీ. సో 4 పర్చేస్ అంతవరకే వాళ్ళది. ఇంగ్లీష్ గురించి వాళ్ళ కో-ఓనర్ రాజ్ కుంద్రా చెప్పాడు ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏంటంటే అతను లాస్ట్ మినిట్లో మాకు చెప్పాడు, నేను పెళ్లి చేసుకుంటున్నాను ఏప్రిల్లో, నేను అవైలబుల్ ఉన్నానని చెప్పి. సో వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్డ్ ప్లేయర్స్ ఫినిష్ చేస్తున్న టైంలో చెప్పాడు. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్గా, ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ దే ఆర్ టేకింగ్ ఇట్ రియల్లీ ఈజీ. సో అతన్ని అంత పెద్ద అమౌంట్లో మళ్ళీ తీసుకున్నారు. ఈ సీజన్లో అవైలబుల్ ఎక్కువ ఉండడని తెలిసి కూడా హీ హాస్ బిన్ పిక్డ్ అప్. సో అది కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. అలాంటి ప్లేయర్స్కి బుద్ధి చెప్పాలి. లాస్ట్ మినిట్ దాకా చెప్పకపోవడం ఏంటి? మ్యారేజ్ ఏదో అక్కడ నిమిషంలో సెటిల్ కాదు కదా. సో దిస్ ఫ్రాంచైజ్ వాజ్ అన్హ్యాపీ విత్, అందుకే అతని కోసం వీళ్ళు బిట్ కూడా చేయలేదు. సో ఇంగ్లీష్ కోసం వాళ్ళు వెళ్ళలేదు. ఇంగ్లీష్ గుడ్ ప్లేయర్, బట్ ఫ్రాంచైజీల విషయంలో హీ హ్యాస్ టు ఫాలో సర్టన్ రూల్స్. ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి. సో అది వేరే విషయం. సో వీళ్ళకి మంచి మంచి బ్యాకప్స్ కూడా ఉన్నాయి. టీం కూడా చాలా బాగా సెట్ అయింది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎప్పటిలాగే వీళ్ళ మనం ప్రాబుల్ 12 కనుక చూస్తే మీకు ప్రియాంష్ ఆర్య అండ్ ప్రభ్ సిమ్రన్ ఓపెన్ చేస్తారు. అలాగే శ్రేయస్ అయ్యర్ అట్ నెంబర్ 3. 4లో మనం అనుకున్నట్టుగానే మిచెల్ ఓవెన్ / కూపర్ కానలీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నెంబర్ 4 స్లాట్లో వాళ్ళిద్దరు ఆడే అవకాశం ఉంది. నెహాల్ వధేరా వాజ్ డన్ రియలీ వెల్ లాస్ట్ సీజన్, బ్యాట్ ఎట్ 5. 6లో స్టాయినస్, అంటే ఇవన్నీ కొంచెం అటు ఇటు అవుతుంటాయి. 7లో శశాంక్ సింగ్. 8లో మార్కో హ్యాన్సన్ స్టాక్స్ హ్యావ్ రిజన్ గ్రేట్లీ ఆఫ్ లేట్. మొన్న ఇండియా టూర్లో 3 ఫార్మాట్లో కూడా అద్దరు కొట్టేశాడు. ఆల్రౌండ్ ఎబిలిటీ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా అద్భుతమైన క్యాచ్లు పెట్టాడు. మామూలుగా అంత టాల్గా గ్యాంగ్లీగా ఉండే ప్లేయర్స్ వాళ్ళ మూమెంట్స్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి, ఫీల్డింగ్ అంత గొప్పగా ఉండదు. కానీ అతను ఆల్మోస్ట్ 6'8" హైట్ ఉండి ది స్టన్నింగ్ క్యాచెస్, అబ్సల్యూట్ స్టన్నింగ్ క్యాచెస్ హ్యాస్ టేకెన్, వాజ్ రియలీ వండర్ఫుల్. సో మార్క్ యాన్సన్ అట్ 8, వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్. హర్ప్రీత్ బ్రార్ ఆల్సో కెన్ బ్యాట్, నెంబర్ 9. 10లో అఫ్కోర్స్ హర్షదీప్ సింగ్, 11లో లోకీ ఫర్గ్యూసన్, 12లో చహల్. ఇది వాళ్ళ టీం. ఫర్గ్యూసన్ లాస్ట్ టైం కూడా కొన్ని మ్యాచ్లు ఆడి బాగా పర్ఫామ్ చేశాడు. సో వీళ్ళ టీం లుకింగ్ గన్ టీమ్గా ఉంది, చాలా చాలా బాగుంది. అంటే ఇంగ్లీష్ లేకపోయినా మాక్స్వెల్ లేకపోతే బౌలింగ్ మిస్ అవుతారు ఆఫ్ స్పిన్, బట్ వధేరా కెన్ బౌల్ దట్ ఆఫ్ స్పిన్ అతను బాగానే వేస్తాడు. అండ్ శశాంక్ సింగ్ కెన్ బౌల్ మీడియం పేస్. వీళ్ళకి బ్యాకప్స్ తీసుకుంటే ముషీర్ ఖాన్, సూర్యాన్ షెట్గే లాంటి వెరీ వెరీ ఎక్సైటింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ముషీర్ ఖాన్ ఈజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ షెట్గే ఈజ్ ఎ సీమ్ అప్ బౌలర్. సో వాళ్ళిద్దరు ఉన్నారు. ఉమర్ జాయ్ ఉన్నాడు వాళ్ళకి, జేవియర్ బార్ట్లెట్ ఉన్నాడు. ఇండియన్ పేసర్స్ నేను చెప్పినట్టుగా విజయ్ కుమార్, యష్ ఠాకూర్ ఉన్నాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే పైలా అవినేష్, మన ఆంధ్ర ప్లేయర్, అతను ఉన్నాడు, బిగ్ హీటర్ అతను. హర్నూర్ సింగ్, పంజాబ్ చెందిన మరొక ప్యూర్ బ్యాటర్ ఉన్నాడు. విష్ణు వినోద్, వాళ్ళకి ఎక్స్ట్రా కీపర్గా కూడా విష్ణు వినోద్ కూడా ఉన్నాడు. యాక్చువల్లీ వీళ్ళకి కీపర్ విషయంలో ఐ థింక్ దే హ్యావ్ ఓన్లీ 2 కీపర్స్, అది వాళ్ళు చూసుకోవాలి. బికాస్ ఓన్లీ ప్రభ్ సిమ్రన్ అండ్ విష్ణు వినోద్ మాత్రమే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. యా, సో అది పరిస్థితి. సో దే ఆర్ వెరీ వెల్ సర్వ్డ్. వాళ్ళ పిక్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ యంగ్స్టర్స్ని కూడా వీళ్ళందరూ అవినాష్ లాంటి వాళ్ళని రిటైన్ చేసుకున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోయినా కూడా. సో వాళ్ళకి యంగ్ ప్లేయర్స్కి వాళ్ళు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. సో ఏ విధంగా చూసుకున్నా దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ లుకింగ్ టీమ్. సర్పంచ్ ఆఫ్ టీమ్ తొందరగా కోలుకొని మళ్ళీ ఇండియాకి ఆడాలి. వరల్డ్ కప్ అయితే ఇప్పుడు ఎలాగ ఆడలేడు అతను, బహుశా ఐపీఎల్లోనే అతను మనకి కనిపించవచ్చు.
బట్ ఐ థింక్ అతను త్వరగా ఫిట్ అవుతాడు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ టీం లాస్ట్ టైం అంత బాగా ఆడింది, ఈసారి వీళ్ళు కానీ ఢిల్లీ కానీ తర్వాత మనకి లక్నో కానీ, అంటే ఇంతవరకు టైటిల్ కొట్టని వాళ్ళు టైటిల్ కొడితే బాగుంటుంది. ఈ టీంకి ఆ సత్తా మనకి క్లియర్గా అనిపిస్తుంది. దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్ కదా.